కుటుంబము, ఆ రాజరికం అంతా కూడా ఎప్పుడైతే దావీదు దేవునికి అవిధేయత చూపించాడో ఒక్కొక్కటిగా ఏమైపోయింది? కుటుంబంలో శోధన, కుటుంబంలో భయం. మొదటిగా దావీదు కుమారుడు చనిపోతాడు. తర్వాత కుటుంబంలో ఒక చెప్పలేని భయంకర పరిస్థితి ఎదుర్కొంటాడు దావీదు. ఇంకా ఇల్లే కొద్ది శ్రమలే, భయపడతా ఉంటాడు. ఏం జరుగుతుంది అనుకుంటూనే ఉంటాడు. కుమారుడు చనిపోతాడు. ఏం జరుగుతుందో భయపడుతూనే ఉంటాడు. ఈలోగా సొంత అన్న వరస అయ్యేవాడు తన యొక్క చెల్లిని చెరుపుతాడు. తర్వాత మరొకడు సొంత తమ్ముడిని చంపుతాడు. కుటుంబంలో కలహాలు. దావీదుకి భయపడతా ఉంటాడు. ఇంకేం జరిగింది ప్రభువా, నన్ను క్షమించు అంటూనే ఉంటాడు. దేవుడు దావీదుతో మాట్లాడటం మానేసిన తర్వాత సొంత కొడుకే దావీదుని అడవిలో పాలకుండా తరుముతాడు చంపడానికి. దావీదు అడవిలో ప్రార్థన చేస్తాడు, కానీ దేవుడు మాట్లాడటం. కొన్ని సంవత్సరాల ప్రయాస, కొన్ని సంవత్సరాలు సరిచేసుకు